కొన్నిసార్లు జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళ ద్వారానే గాయపరచబడుతూ ఉంటాం. అందరికన్నా ఎక్కువగా వారినే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. కానీ చివరికి మనల్ని వాళ్ళనే మాటలు, మన మీద వేసే నిందలు మనం భరించలేనంతగా మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అందరినీ పక్కన పెట్టి వాళ్ళ గురించి నువ్వు బ్రతికి ఉండొచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ మాటలన్నీ పక్కన పెట్టి ఆ వ్యక్తినే నువ్వు గుడ్డిగా నమ్మి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నీవు నమ్మిన ఆ వ్యక్తే నిన్ను చీట్ చేసినప్పుడు, నీ చేయి వదిలిపెట్టేసినప్పుడు, నువ్వు కట్టుకున్న ఆ యొక్క కోటలన్నీ కూల్చేసినప్పుడు, నీ హృదయాన్ని బద్దలు చేసినప్పుడు, నీ మీద లేనిపోని నిందలు వేసినప్పుడు, నిన్ను విడిచిపెట్టి నిన్ను కాదని వేరే వాళ్ళతో అన్యోన్యంగా ఉంటున్నప్పుడు నీవు భరించే యొక్క బాధ ఉంటదే, అది చెప్పసఖ్యమైంది. ఎవరు దాన్ని వర్ణించలేరు. ఈ సమయంలో నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రోజునాడు నువ్వు ఒక మనిషి మీద ప్రతి విషయానికి ఆధారపడుతున్నావేమో, ప్రతి చిన్నదానికి ఆ వ్యక్తి మీదే ఆశ పెట్టుకుంటున్నావేమో, ఆ వ్యక్తినే ఆశ్రయిస్తున్నావేమో. ఇదిగో నువ్వు పెట్టుకున్న యొక్క నమ్మకము ఆ వ్యక్తి మీద మరెవ్వరి మీద లేనంతగా వారి మీద ఆధారపడిపోయావేమో. మనుషులు ఎప్పుడు మారిపోతూనే ఉంటారు. వారి మనసు, వారి ప్రేమ, వారు మనతో ప్రవర్తించే ప్రవర్తన అన్నీ మారిపోతూనే ఉంటాయి. కానీ నేను ఆరాధించే దేవుడు మాత్రం నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నారు. మరొక శుభవార్త ఏంటంటే, మనుషులు వేసినట్లు ఆయన నీ మీద నిందలు వేయడం కాదు, నీ మీదున్న నిందలన్నిటినీ కొట్టివేసి వాటిని ఘనంగా మార్చగలిగిన వాడు యేసయ్య. గాడ్ బ్లెస్ యూ. Please do like, share and subscribe to this channel. Thank you.